హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు యూకేజీ సిలబస్లో తెలుగు పిల్లలకి ఎలా నేర్పియాలి, పిల్లలకి ఈజీ మెథడ్లో ఫస్ట్ నేర్పించడం ఎలా అనేది ఈరోజు చూసాము. ఈజీగా వాళ్ళు తెలుగు నేర్చుకోవాలి, పదాలు రాయాలి యూకేజీలో అంటే ఫస్ట్ వాళ్ళకి చదవడం రాయడం వస్తే నెక్స్ట్ పదాలు వాళ్ళు రాయగలుగుతారు. ఒత్తులు పొల్లులు లేకుండా ఫస్ట్ చిన్న చిన్న పదాలు ఎలా నేర్చుకుంటూ రాయాలంటే ఫస్ట్ మీరు ఇలా రీజనింగ్ ద్వారా పిల్లలకి నేర్పించవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఉంది ఎగ్జాంపుల్గా, ఇది జతపరచండి అంటే పడవ ఏం చేస్తుంది? నడపడం. పడవ నడపడం. పాట ఏం చేస్తారు? పాడటం. ఊయల ఊగడం. ఆట ఆడడం. ఇట్లా పిల్లలకి మ్యాచింగ్ చేయడం. పడవ నడపడం, పాట పాడడం, ఊయల ఊగడం, నెక్స్ట్ వన్ ఆట ఆడడం. అలా పిల్లలకి ఇలా చదివిస్తూ రాస్తే వాళ్ళకి ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ పదాలను రాయండి అన్నప్పుడు పిల్లలు ఇక్కడ చదువుతారు. ఇక్కడ ఎట్లా అంటే అట్లా ఉన్నాయా పదాలు? మనం ఫస్ట్ పిల్లలకి రాయమంటే పా డా వా అనేది వీళ్ళు తెలుసుకొని ఇక్కడ చిన్న చిన్నగా ఇస్తారే, అప్పుడు వాళ్ళు ఆ అక్షరం అనేది ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ రాయడం కూడా ఈజీగా వస్తుంది. పా డా వా పడవ, నస, పా నా స పనస, వా డా. ఇలా పదాలు ఒక 4 రాయమని చెప్పండి, 5 రాయ. వాళ్ళు 2 రాసినా కానీ వాళ్ళు అట్లీస్ట్ ఐడెంటిఫై చేస్తూ ఉన్నట్టు. నెక్స్ట్ వేరుగా ఉన్న పదాన్ని 0 చుట్టండి. ఇక్కడ వేరుగా ఉంటే వాళ్ళు చదువుతారు కదా. పా డా వా అంటే ఇక్కడ కూడా పడవ ఉంది, ఇక్కడ పడవ ఉంది, ఇక్కడ ఏముంది? పనస ఉంది. అంటే ఈ రీజనింగ్ ద్వారా పిల్లలకి లెటర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది, నెక్స్ట్ చదవడం వస్తుంది. ఇక్కడ వడ ఉంది, ఇక్కడ ఏముంది? నస ఉంది. తల లత. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది 0 చుట్టండి అంటే పిల్లలు ఈజీగా చుడతారు. నెక్స్ట్ వాళ్ళకి అర్థమవుతుంది, ఆహా ఇక్కడ వేరుగా ఉంది అనేది. నెక్స్ట్ అక్షరమును కలుపుతూ చదవండి రాయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? గా ఇచ్చేశారు. వీళ్ళకి ఇక్కడ ఇట్లా ఇచ్చారు. వాళ్ళు ఏం చేయాలి? చదువుతూ రాస్తే ఇక్కడ మనం ఒత్తులు పొల్లులు ఏం లేవు కదా, వాళ్ళకి అక్షరం చదువుకుంటూ రాస్తారు. గా డా ప, గా డా ప. నెక్స్ట్ గాడ గడ. నెక్స్ట్ గా సా గా సా. అలా లెటర్స్ చదువుకుంటూ రాస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వా డ వడ, వా నం వనం, వా స వస. అంటే ఇలా పిల్లలకి ఐడెంటిఫికేషన్, లెటర్ ఐడెంటిఫికేషన్ ఇట్లా చిన్న చిన్నవే బేసిక్స్గా ఉంటాయి, కానీ వాళ్ళకి ఇక్కడ ద్వారానే వాళ్ళకి పదాల ఐడెంటిఫికేషన్ వస్తుంది, నెక్స్ట్ రాయడం వస్తుంది, నెక్స్ట్ వాళ్ళకై వాళ్ళు చదవడం కూడా ఈజీగా నేర్చుకోగలుగుతూ ఉంటారు. ఇట్లా మనం పిల్లలకి నేర్పిస్తూ ఒక 5 మినిట్స్ కేటాయించి మనం రాసి ఇస్తూ ఉన్నామనుకోండి, పిల్లలు ఈజీగా ఆ లెటర్ ఐడెంటిఫై చేస్తారు, రాస్తారు. నెక్స్ట్ మనకి వాళ్ళకి ఫస్ట్ క్లాస్ అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది, లెటర్ ఐడెంటిఫికేషన్ చదవడం కూడా వచ్చేస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.